చెరీ సే హాయ్. హాయ్. మనం ఎక్కడికి వెళ్తున్నాం నానా? ఇక్కడ చూసి చెప్పు. వేర్ ఆర్ వి గోయింగ్ చెరీ? ఇక్కడ ఫోన్ చూసి చెప్పు. వేర్ ఆర్ వి గోయింగ్ చెరీ? ఓకే, ఏం చేస్తావు శాంటా తాత దగ్గరికి వెళ్ళి? ఇంకా ఏం అడుగుతావు శాంటా తాతని? మెరీ క్రిస్మస్ అని చెప్తావా? ఓకే, ఫోటో దిగుతావా శాంటా తాతతో? ఓకే, మా లిటిల్ చెరీని ఈరోజు మేము శాంటా దగ్గరికి తీసుకెళ్తున్నాము. బికాజ్ శాంటా క్లాస్ అంటే వాడికి ఇప్పుడు చాలా ఇష్టం. హీస్ గోయింగ్ టు బి 4 వెరీ సూన్. వాడికి 3rd ఇయర్, 2nd ఇయర్, ఫస్ట్ ఇయర్ తీసుకెళ్ళలే. బికాజ్ తీసుకెళ్ళినాం, ఇక్కడ తీసుకెళ్ళి ఇండియా వచ్చినాం. సో ఇన్ని ఇయర్స్కి ఈ ఇయర్ హీఈస్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. లాస్ట్ 3 ఇయర్స్ ఓకే వెళ్ళినా, చూసినా, నవ్వినా, ఫోటో దిగినా, వచ్చినా. ఈ ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుండి అడుగుతున్నాడు ఏమని, శాంటా వెళ్దామా అని. సో వాళ్ళిద్దరు రెడ్ వేసుకున్నారు, నేనేమో ఇలా బ్లాక్ అండ్ వైట్ వేసుకున్నాను. బయట అయితే చల్లగా ఉంది, అందుకని స్వెట్ షర్ట్స్ వేసుకున్నాము నేను, చెరీ, శశి కూడా. ఇది ఈరోజు వ్లాగ్. సో ఇంకా చూసేయండి మేము శాంటా వెళ్ళి ఏం చేసినాం, ఎక్కడ చూసినాం, ఎట్లా చూసినాం, ఏం చేసినాం అనేది ఈరోజు వ్లాగ్. అదే చూసేయండి. ఇక్కడైతే జస్ట్ నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను. బికాస్ ఐ డోంట్ నో నా ట్రైపాడ్ ఎక్కడుందో కూడా హడావుడిలో చూసుకోలేదు. సో అట్లా నేను స్వెట్ షర్ట్ వేసుకొని జీన్స్ వేసేసుకున్నాను. సో నేను అసలు అట్లా షార్ట్ షర్ట్స్ వేసుకోను, కానీ ఈ మధ్య వేస్తున్నాను. శశికి అట్లానే నచ్చుతుందని చెప్తున్నాను, నీకు అట్లానే క్యూట్గా ఉంది అంటే వేసుకున్నాను. అండ్ వెనకాల జస్ట్ హెయిర్ బ్యాండ్ వేసుకున్నాను టైట్గా, బికాస్ చాలా దూరం ట్రావెల్ చేయాలి. వద్దా నీకు బంగారు తల్లిలేవే? వెంటనే వస్తాం. ఓకే, ఇట్లా చెరీ నేను ఫోటో తీసుకొని వస్తాం. నువ్వు టెడ్డీతో ప్లే చేయి. ఓకే, బాయ్ చెప్పు నాన్న. బాయ్ రాక్సీ చెప్పు. బాయ్ రాక్సీ, వి లవ్ యూ సో మచ్. ఎమ్మటే వచ్చేస్తాం. ఓకే, ప్లే విత్ యూర్ టెడ్డీ మీద చేసి కూర్చుంది కదా రాక్సీ. బాయ్ నాన్న, బాయ్ తల్లి. చలో చెరీ. బ్లూ జాకెట్, న్యూ జాకెటా చెరీకి? సూపర్ ఉంది నాన్న నీ జాకెట్. ఎవరు కొనిపించారు చెరీ? డాడీ. అమ్మా, మమ్మీ కదా? కాదులే, డాడీయే. పద, నేను పెడతాలే జిప్పు తర్వాత. ఇప్పుడు అంత చల్లగా ఏం లేదు నాన్న. యూ గుడ్, యూ షుడ్ బి ఫైన్. అది ఆన్ చేయొద్దు నాన్న ఊరికే. సరే, వాట్సాప్ ఎక్కడికి వెళ్తున్నాం? అండ్ దెన్ ఓకే, యూ లైక్ శాంటా తాత? ఓకే, వచ్చేసిండు ఫైనల్గా శశి కూడా. లెట్స్ గో శశి. Yes bro. Where are we going? We are going to... Are you excited or Cherry excited? Cherry is excited of course. Kadnana? Chinama, you are excited kada? Yes. Cheppu mari. I'm excited. Appo, I'm excited anta. Okay, let's go. Get started, Dad. Yeah bro, 1 second. శశికి ఇవన్నీ మ్యాండేటరీ. అద్దాలు మార్చుకోవడం, అంటే గ్లాసెస్, కోల్డ్ క్రీమ్ పెట్టుకోవడం హ్యాండ్స్కి, లెగ్స్కి, లిప్ బామ్ పెట్టుకోవడం, 2 times a day బాత్ చేయడం. ఇంకేంటి నీకు మ్యాండేటరీ? చికిరి టైం టు టైం ఫుడ్ తినాలి, లేకపోతే అస్సలు ఉండలేము. ఇంకేంటి మ్యాండేటరీ చెప్పు చికిరి. ఇవన్నీ మ్యాండేటరీ. నీకు కూడా అంతే కదా? సేమ్ డాడీ లాగా కదా నువ్వు కూడా? వీళ్ళిద్దరు వల్ల నేను కూడా అంతే, లేకపోతే మనం అలా కాదు. చలో లెట్స్ గో. డాడ్, గెట్ స్టార్టెడ్. మంగళ, లెట్స్ గో. స్లోలీ, కొంచెం బయటకు వెళ్ళేదాకా.
సే బాయ్ హోమ్, సీ యూ సూన్. సరే ఇప్పుడు ఏం చెప్పమంటే అది చెప్తున్నాడు, బయటికి తీసుకెళ్ళాలని. లేకపోతే అసలు నా మాట వింటాడా శశి వాడు? వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళేసి వస్తున్నాడు కూడా. అమ్మో కన్ను కేర్ఫుల్. ఇది మన ఇష్టము. ఓకే, నేను ఎందుకంత భయపడుతున్నా? సీట్ బెల్ట్ వేసుకోవాలి మమ్మీ. నేను వేసుకుంటా మమ్మీ, పద బయటికి వెళ్ళా తీసుకుంటా. కట్ చేస్తే మేమైతే రెస్టారెంట్కి వచ్చేసినాం. ఫస్ట్ రెస్టారెంట్లో ఫుడ్ తినేసి వెళ్దాం అనుకున్నాము. చెర్రీ కోరిక ఇది కూడా. ఎక్కడ ఫుడ్ తిందామంటే రెస్టారెంట్కి వెళ్ళి తిని శాంటా వెళ్ళాలి అని నిన్ననే చెప్పేసింది మాకు. అందుకని మాకు ఇష్టమైన వెజ్ రెస్టారెంట్ ఇన్ డాలస్, భారత్ భవన్, అక్కడికి వచ్చినాము. Shashi, how do you feel coming to restaurant after long time? I feel excited for this place, but for the other one we went couple of weeks back. We went to restaurant long back ago. For us it's long back ago, right? And then something went wrong there. And then we decided Gates lifted. to not to go restaurants anymore because we have a little kid with us and this is not good is what we both decided. And it's been a month we stopped, and today because of Cherry we came back to restaurant again. He asked, Mama, I want to go restaurant. So we brought him restaurant today. And I'll show you what we ordered. But after coming to restaurant, this is a welcome, what do you call this, welcome snack they offered us. So they don't charge for this. This is offered by them. This is also a junk, but we are eating it. That's how things are going so far, and we are planning to enjoy the food now. What did we order? I'll tell you later. అది సంగతి గాయ్స్, చెప్పిన కదా ఏం ఇన్సిడెంట్స్ అయినాయి మాకు రెస్టారెంట్కి వెళ్తే అని. శశి చెరీ ఆపట్లేదు. సో వి ఆర్డర్డ్ యామీ థాలి. లుక్స్ గుడ్. యూ కెన్ ఆల్సో హ్యావ్ ఇట్. ముగ్గురం షేర్ చేసుకోవచ్చు. సో మెనీ వెరైటీస్ ఇచ్చిండు. లైక్ ఒక ఫ్రై కర్రీ, పొటాటో ఫ్రై, స్వీట్ చట్నీ, స్వీట్ క్యారెట్ హల్వా, రసం, కర్రీ, దద్దోజనం, పులిహోర, వైట్ రైస్, సాంబార్, వడ, పాపడ్, చపాతీ, పెరుగు అండ్ సమ్ కుర్మా అండ్ బనానా. ఇది థాలీ. నేను థాలీ ఆర్డర్ చేసుకున్నా. శశి ఏదో ఆర్డర్ చేసుకున్నాడో వచ్చాను. వన్ మోర్ కర్రీ హిడెన్ హియర్. సో అలా మేమైతే తాలి ఇంకా పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ ఆర్డర్ చేసుకున్నాము. తాలి నాకు చెరికి, నేను ఒక తాలి ఆర్డర్ చేస్తే నేను చెరి తినేస్తాము. రైస్ ఒక్కటి ఎక్స్ట్రా చెప్పుకుంటాం ఎక్కడికి వెళ్ళినా అంతే. బికాస్ చాలా కర్రీస్ వస్తాయి, సాంబార్ వస్తుంది, పాపడ్ వస్తుంది. సో వాడికి ఇష్టమైన అన్నీ ఉంటాయి అందులో. అండ్ నేను వాడు తిన్న తర్వాత తింటాను. ఒక రైస్ ఎక్స్ట్రా చెప్తాము. బికాజ్ రైస్ ఇక్కడ చాలా చిన్న బౌల్స్లో ఇస్తారు. మీరు చూస్తున్నారు కదా ఆ బౌల్. సో అది చూడడానికి అలా ఉంటుంది, గుంట బౌల్. బట్ అది రెస్టారెంట్ బౌల్, దాంట్లో కొంచెమే పడుతుంది రైస్. సో అందుకని చెప్పి ఇంకో ఎక్స్ట్రా రైస్ మేము ముందే చెప్పేసుకుంటాము, ఇది తినే లోపల తీసుకొస్తారు అని. చెర్రీ మాత్రం వచ్చినప్పటి నుండి వాడికి ఏదో అక్కడ ఒక కర్రీ నచ్చిందో అదే అడుగుతున్నాడు. అది చూసి ఇంకా అదే కావాలని ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఏది పెడతా అన్నా అదే కావాలంటున్నాడు. సో అందుకని చెప్పి అదే కర్రీ వేసి కలిపి వాడికి పెడుతున్నా. ఐ థింక్ సాంబార్ తిన్నాడు. అండ్ అందులో మళ్ళీ ఏమి వద్దంట, అదొక్కటే కావాలి అంట. చాలా టేస్టీ, సూపర్ యమ్మీ. ఎక్కడ నేను ఇండియాలో తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చింది ఆ టేస్ట్. అప్పుడు ఎక్కడ రాదు ఆ టేస్ట్ వాళ్ళకి తప్ప. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఈ టేస్ట్ మాత్రం ఉండదు ఫుడ్.
సో ఇంకా చెర్రీకి పెట్టి నేను తిందాము అని ఇద్దరం తింటున్నాం, నేను చెర్రీ. వాడికి తినిపించుకుంటూ నేను కూడా టేస్ట్ చేస్తున్నా ఎలా ఉంది, కానీ ఫస్ట్ వాడికే మొత్తం తినిపించేశాను. నేను మధ్య మధ్యలో ఏదో ఒక్కొక్క ముద్ద టేస్ట్ కోసం తింటున్నా అంతే. అండ్ దెన్ ఆఫ్టర్ నేను తిన్నాను. అండ్ శశాంక్ మాత్రం పచ్చిమిర్చి ఏదో పన్నీర్ పులావ్ చెప్పుకున్నాడు. ఇట్స్ బీన్ సో మెనీ డేస్ నేను ఇంట్లో పన్నీర్ కర్రీ చేయట్లేదు అని ఆర్డర్ చేసుకొని ఇచ్చా అది, లేకపోతే ఎప్పుడు పన్నీర్ అయినా అని ఫస్ట్ నేనే అంటా. ఈ మధ్య ఎక్కువ పన్నీర్ కర్రీ చేయట్లేదు. శశికేమో పన్నీర్ అంటే చాలా ఇష్టం. నేనే చెప్పా అది ఆర్డర్ చేసుకో అని, వెంటనే చేసుకున్నాడు బికాజ్ ఆయనకు పన్నీర్ ఇష్టం కాబట్టి. అలా వచ్చింది పచ్చిమిర్చి పన్నీర్ పులావ్, సూపర్ యమ్మీ. కొంచెం స్పైసీ ఉంది కానీ చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నా తాళి కూడా ఇంకా నేను స్టార్ట్ చేసేసా చెర్రీది అయిపోయిన తర్వాత. అండ్ ఒక గ్లాస్ మజ్జిగ కూడా ఇచ్చినారు తాళితో పాటు, అది కూడా తాగేసిన. అండ్ చెర్రీకి క్లీన్ చేసి నేను హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి వాడిని క్లీన్ చేసి హై చైర్లో నుంచి దింపి, అక్కడ పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ చాలా మిగిలింది కదా, సో అది మేము ఈవినింగ్ నైట్ డిన్నర్ చేయొచ్చు అని చెప్పి టు గో బాక్స్ అడిగి టు గో ఇంటికి తీసుకెళ్తున్నాం. యాక్చువల్లీ ఆ కర్రీస్ కూడా తెచ్చుకుందాం అనుకున్నా, కానీ అంత చిన్న బాక్సెస్ ఉండవు కదా, సో ఇంకా శశి ఇట్స్ ఓకేలే అని అన్నాడు. అందుకనే పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ మాత్రం తెచ్చేసుకున్నాము. అలా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి మేమైతే మాల్కి వెళ్ళాము. బికాజ్ శాంటా ల్యాండ్ వెళ్తున్నాం మేము. శాంటా ల్యాండ్ అనేది మాల్లో పెట్టారు. శాంటా ల్యాండ్ విత్ శాంటా అండ్ స్నో డే విత్ శాంటా, ఇవి రెండు మాల్లోనే పెట్టారు. సో ఇక్కడ నుండి బయలుదేరిపోయాం మేము మాల్కి. చాలా దూరం అక్కడ నుండి 40 minutes. సో ఏదైతే ఏంటి చెర్రీ ఫస్ట్ శాంటా మీట్ కదా, చాలా మంచిగా ఉండాలి, వాడు హ్యాపీ ఫీల్ అవ్వాలి అని అనుకున్నాం మేము. అందుకని స్టార్ట్ అయిపోయి మాల్కి వెళ్ళిపోతున్నాము. సో మాకు స్లాట్ ఇచ్చినారు వాళ్ళు 2:15 to 3:15 స్లాట్. మేము 1:30 వరకు లంచ్ ఫినిష్ చేసుకొని అక్కడ నుండి బయలుదేరి ఎట్లయినా 2:15 వరకు మాల్ దగ్గర ఉండాలి అని 1:20, 1:15కి బయలుదేరినాం రెస్టారెంట్ నుండి. సో కరెక్ట్ టైంకి 2:12కి మేము అక్కడ ఉన్నాము. ట్రాఫిక్ ఉంది, అందరు శాంటాని చూడడానికి వెళ్తున్నారు. శాంటా అంత సినిమా లేదా, మాల్ కదా మమ్మీ. ఎన్నో డేస్ తర్వాత వస్తున్నా గెలేరియా. నేను కూడా ఆఫ్టర్ ఇయర్స్. హైదరాబాద్లో ఎలా ఉంది ట్రాఫిక్, అక్కడ గ్రీన్ పడింది అయినా కానీ కార్స్ చూడండి ఆయన ఉన్నాయా, మూవ్ అవుతలే, నాట్ మూవింగ్ ట్రాఫిక్. Galeria Javas. See, so many cars are going there only Kanno Santa చూడడానికి. I think so we have to park somewhere here. Big truck came out. Okay, Oh, is Kanaya. Do you like the big truck? Somewhere shooting sound వస్తుంది. పైన ట్రాఫిక్. ఈ బ్రిడ్జ్ లో డేంజర్ రా పైన కొట్టుకోవచ్చు. మసరాటి. మసరాటి. అది రేంజ్ రోవర్ కంటే మంచి బ్రాండా, ఎక్కువ కాస్ట్ దానికంటే. నాది అడుగు. నీదేంది? Honda Accord. కాదు Fortuner. కాదు, ఎందుకంత చీప్గా చెప్తావు? నేను మంచి ఆన్సర్ పెట్టుకున్నా. ఏం చెప్పు నీ? మా ఆయన ఏ కార్ ఎక్కి తిరిగితే ఆ పక్కన కూర్చొని తిరగడమే నా ఫేవరెట్ కారు. ఆయన ఏ కార్లో ఉంటే నేను ఆ కార్లో పక్కన ఉంటే అదే నా ఫేవరెట్ కార్. వాళ్ళు పాత పైన ఎందుకు నచ్చలే? నచ్చలే, అది నీ సెలెక్షన్ కాదు, నువ్వు కాంప్రమైజ్ అయినావు దానికోసం. అందుకే నాకు తెలుసు నువ్వు ఆ కార్ ఎక్కువ అని, అందుకే నచ్చాలి. ఒకవేళ నువ్వు లేదు నేను ఇదే తీసుకుంటా అంటే ఎక్కి తిరిగేదాన్ని. నీ పక్కన కూర్చోవడం నా ఏమంటారు క్రైటీరియా కన్ను. ఇంత మంచి వైఫ్ ఎవరికైనా ఉంటుందా శశి? ఓకే, మాల్ దాకా వచ్చినాం కష్టపడి. మాల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ పెట్టినారు శాంటా ల్యాండ్ అని. టైం లేకపోతే ఫక్డ్ అప్ అవుతుంది, ఎందుకు చెప్పాలా? 140, 150 అవుతుంది. థింక్ అబౌట్ ఇట్. యా
ఐఎమ్ హియర్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ డాడ్. అట్లా అయితే పైన బ్రిడ్జ్ ఉంది గాయస్, చూపిస్తా ఆగండి మీకు కనిపిస్తుంది. ఇదిగోండి అవి ఉన్నాయి కదా బ్రిక్స్, అది బ్రిడ్జ్వే. మా పైన బ్రిడ్జ్ ఉంది, టక్ 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 సౌండ్ వస్తుంది. భయం వేస్తుంది ఆ బ్రిడ్జ్ పడి పైన ఉన్న కార్లు మా మీద పడతాయేమో అని. తొందరగా వెళ్దాం పద శశి అంటున్నా. బ్రో పార్కింగ్ ఇక్కడ బ్రో బ్రో గలేరియా డాలస్ వచ్చేసాము. సీ దట్. ఎటు మనం పార్కింగ్ అదిగోండి గలేరియా డాలస్. ఇట్స్ ఓకే, యూ కెన్ గో దిస్ వే డాడీ. ఇప్పుడు నువ్వు అన్ని జంతర్ మంతర్ చేయొక్క, వెనకాల ఇస్తేనే వెళ్ళు, వాడిని ఓవర్టేక్ చేసాను. ఫుల్ కాప్స్ ఉన్నారు, ఫైర్ ట్రక్స్ ఉన్నాయి. ఫుల్ సెక్యూరిటీ ఉంది, సాంటా వచ్చారు కాబట్టి. ఐ మీన్ సాంటా ల్యాండ్, స్నో డే, సో మెనీ షోస్ ఆర్ గోయింగ్ ఇన్ సైడ్. మేమైతే సాంటా ల్యాండ్కి బుక్ చేసుకున్నాం బికాజ్ మా చెరి బాబు సాంటా తాత అంటున్నాడు. పోయినాక ఏడుస్తాడేమో ఆయన చూసి చూడాలి. ఇప్పుడైతే ఆయన పక్కన కూర్చుంటా అని చెప్తున్నాడు. లెట్స్ సీ. ఆల్మోస్ట్ దేర్. ఎత్తుకో వద్దు లేదా వాక్ చేయి. యూ హ్యావ్ టు వాక్ అన్నయ్య. ఓకే. అలా ఫైనల్గా మేమైతే పార్కింగ్ ఫైండ్ అవుట్ చేసి పార్కింగ్లో కార్ పెట్టి అక్కడ నుండి మళ్ళీ నడవాలి. చాలా దూరం ఉంది నడవడానికి. ఈ మాల్ చాలా పెద్ద మాల్, డాలస్లోనే చాలా పెద్ద మాల్. సో చాలా నడవాలి మేము. ఒక 15 minutes వరకు నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ నుండి పార్కింగ్ నుండి మాల్ లోపలికి కనెక్షన్ ఇచ్చారు వయా బ్రిడ్జ్. సో మేము అక్కడ నుండి వెళ్తున్నాం ఇప్పుడు మాల్ లోపలికి. అక్కడికి వెళ్ళినాక ఫస్ట్ టైం మేము కూడా శాంటా ల్యాండ్ అట్లా ఉంటుందా అని ఎక్స్పీరియన్స్ చేయడం. చాలా క్రౌడ్ ఉండే. సో అట్లా మేమైతే మొత్తం నడుచుకుంటూ శాంటా ల్యాండ్ వరకు వెళ్ళినాము. Shari, hold Amma's hand. ఏంటమ్మా? శాంటా తాతనా వెళ్తున్నాము. Are you excited? అమ్ముతున్నారా? మంది ఉండదులే ఇందులో, పిచ్చి పిచ్చి ఉంటాయి. చాలా పెద్దగా అయ్యే కుక్కలు ఉంటాయి. సో ఇదే శాంటా ల్యాండ్. సో ఇక్కడ చూసారు కదా మీరు, ఎంత పెద్ద లైన్ ఉందంటే 2:15 to 3:15 స్లాట్ ఇచ్చినారు మాకైతే. లోపల మాత్రం వేరే లెవెల్లో ఉంది. బయట నుండి చూడడానికి కూడా చాలా బాగుంది. వాల్ మీద అట్లా మొత్తం శాంటా ల్యాండ్, స్నో డే రెండు పక్క పక్కనే డెకర్ చేసి వాళ్ళు మనం చెక్ ఇన్ చేసుకున్నాక ఇట్లా లైన్లో ఉండాలి. మేము ఆ లైన్లో ఆల్మోస్ట్ 40 to 50 minutes ఉన్నాం. 40 to 50 minutes ఉన్నాము ఇద్దరము. కొద్దిసేపు చెర్రీని ఎంటర్టైన్ చేసుకుంటూ, వాళ్ళకి తెలియదు కదా లైన్లో వెయిట్ చేయాలని. చెర్రీ మాత్రం ఆ 40 minutes ఒక 40 times అడిగిండు, ఇంకెక్కువే అడిగిండు శాంటా తాత ఎక్కడ అని. సో అలా మేము లైన్లో వెయిట్ చేసి కొద్దిసేపు అక్కడే టైంపాస్ చేసి అండ్ దెన్ మా టర్న్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు లోనకి వెళ్ళినాము. బ్యాచెస్ లైక్ 10 members ఒక్కసారి పంపిస్తున్నారు లోపలికి. అది ఎందుకు అనేది మాకు బయట ఉన్నప్పుడు అర్థం కాలేదు. ఎందుకు అట్లా 7 members 10 members లోపలికి పంపిస్తున్నారు అనేది మాకు అర్థం కాలేదు. చెర్రీ చూడండి అక్కడ పోజ్ పెడుతున్నాడు ఫోటోకి. సో ఈ వీడియో శశి క్యాప్చర్ చేస్తున్నాడు వెనకాల నుండి. ఇంక ఇలా లైన్లో టైంపాస్ చేసి మా టర్న్ వచ్చినప్పుడు మేమైతే లోపలికి వెళ్ళినాము. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే శాంటాని చూస్తామేమో అని అనుకున్నాం, కానీ కాదు. ఇది శాంటా ల్యాండ్ అంటే ఇలా ఒక ప్లేస్ని వాళ్ళు మొత్తం క్రిస్మస్ థీమ్తో డెకర్ చేసి, అక్కడ మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్ది, అది
టికెట్ కౌంటర్ అండ్ దెన్ పక్కనంతా షాపింగ్ లైక్ ట్రైన్ స్టేషన్ని డెకర్ చేసినట్టు వాళ్ళు అలా పెట్టుకున్నారు. సో శాంటా ల్యాండ్ అనేది ఒక ట్రైన్లో మనకు ఫస్ట్ షో చూపించి ఆ తర్వాత శాంటా దగ్గరికి తీసుకెళ్తారు. సో అక్కడ మీకు టికెట్ కౌంటర్ ఉంది కదా, అక్కడ ఒక తాత వచ్చి పోతా ఉన్నాడు. అది ఆ ఓల్డ్ మ్యాన్ యానిమేషన్, జస్ట్ నిజం కాదు. అండ్ ఇదంతా షాపింగ్ కౌంటర్స్ లాగా అలా మేము అక్కడ కూడా మళ్ళీ లైన్ ఉంది. అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళు 7 మెంబర్స్ని పంపిస్తున్నారు. సో లోపలికైతే వెళ్ళనిచ్చినారు, బట్ లోపల ఒక షో జరుగుతుంది. అది అయిపోయినాక మా టర్న్ వస్తుంది, మా షో అవుతుంది. సో అదేంటంటే ఒక ట్రైన్ లాగా, నిజమైన ట్రైన్ లాగా పెట్టి మనకి ఇలా మూవింగ్ లాగా ఒక రైడ్ లాగా ఇచ్చినారు. మొత్తము లైక్ క్రిస్మస్ డెకర్తో, స్నోఫాల్తో అట్లా మంచిగా ఉండే. కొంచెం యానిమేషన్ కూడా చాలా యానిమేషన్ చాలా మంచిగా అనిపించింది. అండ్ దెన్ మేము అట్లనే లైన్లో వెయిట్ చేసి అక్కడ కూడా మా టర్న్ వచ్చినప్పుడు ఫైనల్గా లోపలికి పోయినాము. అప్పటి వరకు అక్కడే వెయిట్ చేయాలని వాళ్ళు చెప్పినారు. మేము కొన్ని ఫొటోస్ దిగినాము. అండ్ దెన్ అట్లా అక్కడ కూడా టైంపాస్ చేసినాము. అక్కడ షాపింగ్ ఉన్నాయి. చెర్రీ ఆల్రెడీ టాయ్స్ అని అడుగుతుంటే నేను ఎత్తుకున్నా, అవి వెళ్ళే అప్పుడు కొనుక్కోవాలి అని చెప్పి. సో డైవర్ట్ చేస్తున్నాం, అటు చూడు ఇటు చూడని. కానీ వాడు మనసు అంతా టాయ్స్ మీదే ఉంది. వాడు అక్కడ దాకా పోయినాక శాంటాని మర్చిపోయి ఆ టాయ్స్ని చూస్తున్నాడు. సో కిడ్స్ అట్లనే ఉంటారేమో మేబీ. అండ్ దెన్ ఆఫ్టర్ చూసినారా, ఆ టికెట్ కౌంటర్లో ఒక ఓల్డ్ తాత వచ్చినాడు. అది యానిమేషన్, నిజంగా మనిషి కాదు. సో అదేంటంటే కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ ఆ ట్రైన్కి అదొక టికెట్ కౌంటర్ లాగా వీళ్ళు వెళ్ళి హాయ్ చెప్తే ఆయన హాయ్ చెప్పడం అట్లా వాళ్ళు పెట్టినారు కిడ్స్ కోసము. చాలా బాగుంది. అదిగోండి ఆయన వచ్చి మనకి రెస్పాండ్ అవుతున్నట్టు, వెయిట్ మినిట్ ఐ విల్ కమ్ బ్యాక్ అని చెప్తున్నట్టు అట్లా యానిమేట్ చేసారు. చాలా బాగుంది. అండ్ దెన్ ట్రైన్లోకి ఎంటర్ అవ్వడానికి మనకి ఒక రియల్, అది మాత్రం రియలే, నిజంగా మనిషి వచ్చి తీసుకెళ్తున్నాడు. నిజంగా ట్రైన్లో ఎట్లా చెప్తారు అలా, విత్ జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద వే. ఆ సాంగ్ చెర్రీ ఫేవరెట్ సాంగ్. ఆ సాంగ్ పాడుకుంటూ మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళారు. అసలు ఆ ఫీలే సూపర్ ఉంది. అంటే నిజంగా రియల్ క్రిస్మస్ ఫీల్ వచ్చింది నాకు. ఇక్కడ వాళ్ళు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎంత ఎంజాయ్ చేస్తారు, ఎంత హ్యాపీ మోడ్లో ఉంటారో ఆ మోడ్లోకి వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని తీసుకెళ్ళిపోయినట్టుంది ఆ ట్రైన్లోకి అట్లా తీసుకెళ్తుంటే. అండ్ దెన్ లోపల నేను ట్రైన్ వ్యూ కొంచెం చూపించినాను, నాకు అక్కడ కుదరలేదు. సో ట్రైన్ వరకు వెళ్ళాక మా టైం వచ్చింది అనుకొని మేము వెళ్తే మేము లాస్ట్ మా దాంతో ఆపేసినారు. మా వెనకాల ట్రైన్. సో నెక్స్ట్ వచ్చే బ్యాచ్లో మీరు ఫస్ట్ అని చెప్పి మమ్మల్ని అక్కడ నుంచో పెట్టి వెళ్ళినారు. సో నేను ఈ లోపు మీన్వైల్ మీకు ట్రైన్ చూపిద్దాము అని చెప్పి, ఆ డోర్ ఉంది కదా అక్కడ, డోర్ లోపల షో అవుతుంటుంది. ఇది డోర్ బయట ట్రైన్. సో ఇక్కడ ఉంది చూడండి, ప్లీజ్ వెయిట్ హియర్ ఫర్ నెక్స్ట్ ట్రైన్. అంటే ఒక ట్రైన్ వెళ్ళిపోయింది, ఇప్పుడు మేము నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. విచ్ ఈజ్ నథింగ్ బట్ ఒక షో అయిపోయింది, నెక్స్ట్ షో కోసం వెయిట్ చేయాలి. అట్లా వెయిట్ చేసి లోపలికి వెళ్ళినాం. ఫైనల్గా మా టర్న్ వచ్చింది. చూడండి ఇలా యానిమేట్ విండోస్లో ఊతా చూపించినారు, డాలస్ నుండి ఊతా వెళ్తున్నట్టు. అండ్ దెన్ సడన్గా స్నోఫాల్ వచ్చినట్టు అట్లా చూపించినారు. ట్రైన్ డ్రైవర్ కూడా యానిమేషనే. అట్లా ట్రైన్ రైడ్ అయిపోయి బయటికి వస్తే మొత్తం స్నోతో క్రిస్మస్ ట్రీస్ డెకర్ చాలా మంచిగా అనిపించింది బయటికి రాగానే అయితే. అండ్ దెన్ చెర్రీకి అక్కడ కొన్ని సౌండ్స్ పెట్టారు, లైక్ మాన్స్టర్ సౌండ్స్, అట్లా ఒక రకమైన సౌండ్స్. కొంచెం భయంగానే ఉండే, ఏదో వాడు మళ్ళీ ఇంకేదో రైడ్లోకి వెళ్తున్నామని భయపడుతుంటే. ఇంకా మాకు స్పెషల్గా ఎక్స్ప్రెస్ లేన్ ఇచ్చారు శాంటాని మీట్ అవ్వడానికి. సో ఫైనల్గా మేమైతే శాంటా ఉన్న రూమ్లోకి ఎక్స్ప్రెస్ లైన్లో నుండి వెళ్ళినాం. చెర్రీ ఏడవడం వల్ల, లేకపోతే అది కూడా లేకపోతున్నా. అక్కడ చూడండి బియర్ డెకర్ ఉంది, అట్లా మంచిగా పెట్టినారు. ఇది ఎక్స్ప్రెస్ ప్లేన్. అటు నుండి వెళ్ళే వాళ్ళు మొత్తం ఇదే ట్రీస్ నుండి పాస్ అయ్యి వెళ్ళాలంట. ఇంకేమైనా కొత్తగా ఉంటుంది ఉండదు, వాళ్ళందరూ ఇంకెక్కువ నడవాలి అని అన్నారు. సో ఫైనలీ మేమైతే ఎక్స్ప్రెస్ లైన్ నుండి శాంటా రూమ్కి వచ్చేసినాం. చూడండి శాంటాతో చెర్రీ ఎంత మంచిగా, వాడికి అంత పెద్ద వండర్లాండ్లా ఉంది. ఆ రూమ్ కూడా ఎంత బాగా డెకర్ చేసారు అంటే చాలా బాగుంది. శాంటా చెర్రీని హగ్ చేసుకున్నాడు, హైఫై ఇచ్చినాడు, మంచిగా మాట్లాడినాడు. చెర్రీ కూడా ఏం భయపడలేదు, హైఫై ఇస్తున్నాడు చూడండి. అండ్ దెన్ హగ్ ఇస్తున్నాడు లాస్ట్. పాపం వాడు ఎట్లా చూస్తున్నాడు, వాడికి అదంతా వింత వింతగా ఉంది. సో మస్తు ఎంజాయ్ చేసిండు శాంటా దగ్గర అయితే. నాకు కూడా మస్తు నచ్చింది. మేము కూడా శాంటాతో కొన్ని ఫొటోస్ దిగినాం. నాకు అన్నీ లాస్ట్లో నేను పోజ్ చేసిన. అండ్ దెన్ బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ టాయ్స్ కనిపిస్తున్నాడు. ఎందుకంటే టాయ్ కొనుక్కోకుండా కిడ్స్ ఎవరైనా ఇంటికి వెళ్తారో అక్కడ అందులో టాయ్స్ పెట్టినారు. సో ప్లస్ మళ్ళీ అవి కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి లైట్స్ అవన్నీ ఉన్నాయి టాయ్స్కి.
సో అట్లా ఒక టాయ్ అయితే కొనుక్కొని ఇంకా ఇంటికి బయలుదేరదామని వెళ్తున్నాము. ఈ మాల్లో ఇంకొకటి ఏంటి అని అంటే పెద్ద క్రిస్మస్ ట్రీ, ఎంత పెద్దదంటే అసలు వాళ్ళు అది ఎట్లా పెట్టారో నాకు అర్థం కాలేదు. నేనైతే ఎక్కడ చూడలే అంత పెద్ద క్రిస్మస్ ట్రీ ఎప్పుడు. మీరు ఎవరైనా చూస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకెక్కడ ఉంటాయో, ఏ ప్లేసెస్లో పెడతారో. ఇదైతే ఇంకా దగ్గర నుండి చూస్తే ఇంకా పెద్దగా ఉంది, నా వీడియోలో అలా ఉంది. సో మనుషులు ఇప్పుడు అదంతా మాలే, అన్ని సైడ్స్ నుండి దాన్ని నుంచొని చూసేలాగా పెట్టినారు. సో అందరూ అక్కడ ఆగి అంటే ఆ చుట్టూరు స్టేర్ కేస్లో ఆగి దాన్ని చూస్తున్నారు. సో నేను కూడా ఒక వీడియో క్లిప్ తీసిన మీ అందరికీ చూపిద్దామని. అండ్ దెన్ ఆఫ్టర్ ఇంకా శశి అడుగుతున్నాడు హోమ్ వెళ్దామా అని. చెర్రీ కూడా ఓకే అన్నాడు. సో ఇంకా మేము ఫైనలీ మాల్లో అయితే ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు బికాస్ చాలా లేట్ అయింది మాకు శాంటాల్యాండ్ షో దగ్గరే. మనం కావాల్సిన పని ఫినిష్ చేసుకొని రావడం ఇంపార్టెంట్ కదా. వీ థాట్ ఓకే విల్ గో బ్యాక్ హోమ్, మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు అని. ఎంజాయ్ చేసినాం. శాంటా అయితే చెర్రీ ఫుల్ ఎంజాయ్ చేసిండు. వర్త్ ఇట్ అనిపించింది ఎవ్రీ పెన్నీ. బికాజ్ వాడి ఫస్ట్ శాంటా మీట్ అంత మంచిగా అయింది. వాడికి ఊహ వచ్చిన తర్వాత, ఇట్స్ నాట్ ఫస్ట్, వాడికి ఊహ వచ్చిన తర్వాత ఫస్ట్ది వాడికి తెలిసి శాంటా దగ్గరికి వెళ్ళడం. సో మేము పొద్దుననంగా బయటకు వెళ్తే సాయంత్రం అయిపోయింది చూడండి, వచ్చేసరికి సన్సెట్ కూడా అవుతుంది. సో అట్లా మేము మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసుకొని, చెర్రీ ఒక నాప్ కూడా వేసిండు, కార్లో లేచిండు, కార్లోనే పడుకున్నాడు, కార్లోనే లేచిండు ఇంటికి వెళ్ళక ముందే. సో ఎక్కడికి వెళ్ళినాము, ఎవరిని కలిసినాము అంటే శాంటాని కలిసినాము, శాంటా తాతని చూసినామని చెప్తున్నాడు పడుకొని లేచి. అట్లా మేమైతే ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయినాం. మా డే ఫుల్గా ఎంజాయ్ చేసినాం. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంద్ర లైఫ్ స్టైల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో చూడంగానే లైక్ బటన్ ఉంటుంది, అది ఒక్కటి క్లిక్ చేయండి. లైక్ ఇట్లా హ్యాండ్ థమ్స్ అప్ సింబల్లా ఉంటుంది, లైక్ సింబల్ తెలుసు కదా మీకు, ఇట్లా లైక్ ఆ లైక్ సింబల్ క్లిక్ చేయండి. వీడియో చూసి టప్పున లైక్ సింబల్ అయితే క్లిక్ చేయండి, మర్చిపోకండి లైక్ కొట్టడం. దట్స్ ఆల్ ఫర్ టుడే. కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసినా చూసేయండి, మీరు ఇంకా ఎంజాయ్ చేసేయండి. బాయ్ ఎవ్రీవన్, మెరీ క్రిస్మస్.